అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా సైడ్ అయితే భక్షాలు అంటారు. అందరూ భక్షాలు చేసుకున్నారా? ఉగాది పచ్చడి చేసుకున్నారా? మేము ఎలా చేసామో ఒకసారి ప్రాసెస్ చూసేయండి. 1 కప్పు శనగపిండికి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను కుక్కర్లో 4 విజిల్స్ వరకు పెట్టినాను. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కప్పు మైదా తీసుకున్నాను. ఇందులోకి కాస్త కొంచెం సాల్ట్ తీసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, నాది హోమ్ మేడ్ గీ యాడ్ చేసుకొని గీని మొత్తం పిండికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకొని ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి కుక్కర్లో పప్పు ఉడికిపోద్ది. మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకున్న తర్వాత పైన కూడా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఒక బౌల్ కప్పుకొని పక్కన పెట్టుకుంటే సరిపోయింది. కుక్కర్లో పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది. సరే మనం చూసుకొని వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకొని జల్లలో వేసుకుంటే సరిపోయిద్ది. వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత దాన్ని పప్పు దువ్వతోనైనా మిక్సీలో అయినా, అది మరీ సాఫ్ట్ అయిపోయింది కాబట్టి నేను గంటెతోనే మెదుపుకున్నాను. కొంచెం సాఫ్ట్గా మెదుపుకోవాలి. గంటెతోనే మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకున్న. ఈలోగా 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. స్వీట్కి తగ్గట్టు, కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఒక గంజులోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని దాన్ని ఒకసారి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనంతే కొంచెం ఒక స్పూన్ ఒక గంటెడు వాటర్ వేసుకున్నాను. సో అది కరగడానికి టైం తీసుకుంటుందని కొంచెం తీసుకున్నాను. అది బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం ఈ బెల్లం సిరప్ మొత్తం పప్పుకి పట్టేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటుంటే అంటే లూజ్ అయిపోద్ది. మనం స్టవ్ పైన మీడియం టు సిమ్లో పెట్టుకొని కలపాలి. అది లూజ్ అయిపోద్ది. అది ప్రాసెస్ రిపీట్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ గట్టిగా అయ్యిద్ది, మనకి పూర్ణం గట్టిగా అయిపోద్ది. 10 to 15 minutes పడుతుంది అది గట్టిగా కావడానికి. ఇందులోకి మనం ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గీ మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పూర్ణం మాడకుండా ఫ్లేమ్ లోలో పెట్టి మంచిగా కలుపుకోవాలి. అది ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes మనం చల్లార పెట్టుకుంటూ ఉంటే గట్టిగా అయిపోద్ది. ఒకసారి పూర్ణాన్ని మొత్తం కలుపుకొని మనకి కావాల్సిన బాల్స్ చిన్న లెమన్ సైజు బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్ కొంచెం పెద్దదే కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ బాగుంటాయి బచ్చాలు. మేము బచ్చాలు అంటాం. చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా పిసికి కావాల్సిన సైజులో బాల్ సైజ్ చేసుకొని చిన్న చేసుకోవడమే.
మధ్యలో పూర్ణాన్ని పెట్టి చిన్న పూరి సైజ్ చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి మైదాతోని అయితేనేమో చాలా సాఫ్ట్గా వచ్చి పెద్దగా వస్తుంది. ఇది గోధుమ పిండి కాబట్టి బాగా సన్నగా చేసుకుంటే మధ్యలో ఇదైపోద్ది, పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇంతకన్నా ఇంకా పెద్ద సైజ్ చేసుకుంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఈ సైజ్ సరిపోద్ది. మనం తీసుకున్న గోధుమ పిండి ముద్ద సైజుని బట్టి మనకి బచ్చప్పు వస్తుంది సైజు. సో ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకొని తర్వాత మళ్ళీ పైన నెయ్యి వేసుకొని కాల్చుకోవడమే. ఆ ప్రాసెస్ కూడా చూసేయండి. చపాలకి కొంచెం నెయ్యి ఎక్కువనే పట్టిద్ది. బోత్ సైడ్స్ ఈక్వల్గా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ నెయ్యితోనైతే బాగుంటుంది. ఎంతో టేస్టీ ఉగాది స్పెషల్ భక్షాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.